మన సమాజంలో ఇప్పుడు రెండు కాదు 3 రకాల మనుషులు నడుస్తున్నారు. ఒకటి, పెళ్లి కాలేదని బాధ. 2, పెళ్లి చేసుకోవాలంటే ఉల్టా కట్నాలు అడుగుతారు. ఉల్టా కట్నాలు అడిగి మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారు అంటే ఒకటేసారి కోట్లు కావాలని చెప్పి డిమాండ్ చేసేటోళ్ళు మన సమాజంలోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత నీకు మొగడు నచ్చక చంపేసేటోళ్ళు, పిల్లాన్ని చంపేటోళ్ళు, మొగడిని చంపేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్న సమాజము ఏమీ లేదు. పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకోవాలంటే కోట్ల కట్నాలు అడిగేటోళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోతే లేపేసేటోళ్ళు ఉన్నారు. మన సమాజం ఎటు పోతుందో, ఎక్కడ పోతుందో, ఏది సాధించడానికే పోతుందో ఇప్పటికి అర్థమవుతలేదు. ఏంటంటే వీళ్ళకి తెలుస్తలేదు ఏంటంటే జీవితము, ప్రశాంతమైన జీవితం విలువ తెలుస్తలేదు వీళ్ళకి. వాస్తవం ఇది. పెళ్ళి కాకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం ఏందబ్బా నాకు అర్థం కాదు. అది నిజంగా అంత ఇప్పుడు పెళ్ళి కాలేదని చెప్పేసి ఎవడన్నా చచ్చిపోతున్నారు అంటే ఉండొచ్చు. ఇగో నాకు కూడా కాలేదు అట్లా అంటే నేను చచ్చిపోవాలా? మనుషులు అనేటోళ్ళు ఈ భూమి మీద మనం వచ్చింది ఎందుకు? పరిపూర్ణంగా బ్రతకడానికి. పిల్లనిస్తే ప్రశాంతంగా పెళ్లి చేసుకొని పిల్లలకి అంటాం. లేదు అంటే అరే వద్దురా నాయన, ఈ జీవితం వద్దు, ఇదొద్దు, అదొద్దు, ఈ ఏందో జీవితం, కష్టాలు పడకాడికి పడుతున్నాము, రూపాయి వస్తలేదు, రేటు నుంచి ఏం చేయాలని అర్థమవుతలేదు అని ఇట్లా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. ప్రపంచంలో నిజంగా చెప్తున్నా తెగిడిసి బతికేటోళ్ళు చాలా తక్కువయ్యారు. ఈ సమాజము ఎట్లయిపోయిందంటే నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇప్పుడున్న సమాజంలో మాత్రం మానసిక రోగాలు ఎక్కువైపోయినాయి మనుషులకి. డబ్బు 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 ఈ అన్నిట్లలో నడుస్తున్నది సెక్సు, డబ్బు. ఇవే చాలా దారుణంగా ఉన్న వ్యవహారాలు, దారుణంగా ఉన్న విషయాలు ఇవే. ఇంతకంటే దారుణమైన విషయాలు ఇంకా ఏంది అంటే, మరీ దారుణం ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసుకోనీకి పోయి అడగనీకి పోతే వాడు ఉల్టా కట్నాలు అడుగుతున్నారట. ఏమన్నా సిగ్గున్నదా అరాబాయ్ మీకు? మాకు అర్థం కాదు. అరే దాన్ని చేసుకున్న తర్వాత పోషించనీకనే కింద మీద పడి వస్తారు మనుషులు. ఉల్టా కట్నాలు ఏ నుంచి తెచ్చిస్తారా? మాకు అర్థం కాదు. ఉల్టా కట్నాలు యాడ నుంచి తెచ్చి కట్టాలి మీకు? ఉల్టా కట్నాలు ఇచ్చి ఆమెను తీసుకొచ్చి ఏడబెట్టుకోవాలి, జాగ్రత్తగా ఎట్లా దాపెట్టుకోవాలి ఆమెను? ఏంది ఏమన్నా సిగ్గు శరాలు ఏమన్నా? ఉల్టా కట్నాలు అడుగుడు ఏందిరా నాయన? మాకు అర్థం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత పోషించేదే చాలా కష్టంగా ఉంది. కట్నాల కాడికి పోయారు మీరు.